ఒకానొక కాలంలో ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆ రాజుతో పాటు ఎప్పుడూ ఒక తెలివైన మంత్రి ఉండేవాడు. ఒకరోజు రాజు మరియు మంత్రి కలిసి అడవికి వేటకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ గుర్రాలపై ఎక్కి అడవిలోకి బయలుదేరారు. నెమ్మదిగా, ప్రశాంతంగా. కాని ఆ ప్రయాణంలో ఒక చిన్న సంఘటన జరిగింది. రాజు చేతిలో ఉన్న కత్తి అకస్మాత్తుగా జారిపడింది. అది నేరుగా అతని బొటనవేలికి గాయం చేసింది. రాజు నొప్పితో బాధపడుతుండగా మంత్రి మాత్రం చాలా ప్రశాంతంగా ఇలా అన్నాడు, మహారాజా, ఏమి జరిగినా మన మంచికే అనుకోవాలి. ఆ మాటలు విన్న రాజు ఒక్కసారిగా కోపంగా అయ్యాడు. ఏమిటిది? ఇంత పెద్ద గాయమయ్యింది. నువ్వు మాత్రం మంచికే అంటావా? అని రాజు కోపంగా అన్నాడు. ఇంతలో అడవిలో నివసించే కోయజాతికి చెందిన ఒక గుంపు అక్కడికి వచ్చింది. వాళ్లు రాజును చూసి వెంటనే పట్టుకుని తీసుకెళ్లారు. రాజును ఒక పెద్ద చెట్టుకు కట్టేశారు. ఎందుకంటే వాళ్లు అతన్ని తమ దేవుడికి బలి ఇవ్వాలని నిర్ణయించారు. ఇక్కడే కథలో ఒక ట్విస్టుంది. బలి ఇవ్వబోతున్న సమయంలో వాళ్లలో ఒకరు రాజు చేతిని చూసి ఆశ్చర్యపడ్డాడు. ఓహ్, ఆగండి అని అన్నాడు. రాజు బొటనవేలికి గాయం ఉందని అతను గమనించాడు. అప్పుడు వాళ్లు ఇలా అన్నారు, మన దేవుడికి బలి ఇవ్వడానికి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవారినే తీసుకుంటాం. గాయమున్నవారిని బలి ఇవ్వం. అలా చెప్పి వాళ్లు రాజును విడిచిపెట్టారు. రాజు ప్రాణాలతో బయటపడి తన రాజ్యంలోకి తిరిగివచ్చాడు. అప్పుడు అతనికి ఒక్కసారిగా మంత్రివారి మాటలు గుర్తువచ్చాయి. రాజు మంత్రిని చూసి ఇలా అన్నాడు, ఇప్పుడర్థమైంది. నువ్వు చెప్పింది నిజమే. నా వేలికి గాయం కాకపోతే ఈరోజు నేను జీవించి ఉండేవాడిని కాదు. మంత్రి చిన్నగా నవ్వి ఇలా అన్నాడు, అందుకే మహారాజా, ఏమి జరిగినా మన మంచికే అనుకోవాలి. ఇప్పుడిక్కడే అసలు సందేశముంది. కొన్నిసార్లు మనకు మొదట్లో చెడుగా అనిపించే సంఘటనలు చివరికి చూసుకుంటే అవే మనకు మంచి ఫలితం తీసుకువస్తాయి. సో, నెక్స్ట్ టైం లైఫ్లో ఏదైనా తప్పు జరిగినట్టు అనిపిస్తే ఒక్కసారి ఆలోచించండి. అది కూడా మీ మంచికే అయ్యుండొచ్చు. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.